ఇట్లా నమస్కారం చేసుకుంటే జరుగుతుంటారు. మూర్ఖభాగ దోషాలు అధోభాగ దోషాలు శరీరానికి అంటవు. అదేవిధంగా కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో తప్పనిసరిగా కూడా మనకి ఇష్టమైనటువంటి యొక్క భగవంతుని యందు రాత్రి సమయమున 1 లీటర్ పరిమాణం కలిగినటువంటి యొక్క జలాన్ని స్వామి దగ్గర ఉండాలి. ఆ జలాన్ని నిద్ర లేచిన వెంటనే మనం ఆ నీళ్లు తాగాలి. ప్రతిరోజు ఎవరైతే ఆ విధంగా ప్రతిరోజు కనుక స్వామి దగ్గర ఉంచి ఎవరైతే ఉదయాన్నే మనం ఆ నీరు తాగుతూ ఉంటామో మనకి నిత్యాభిషేక కార్యక్రమ పుణ్యం మనకు లభిస్తూ ఉంది. వాస్తవంగా అభిషేక కార్యక్రమం అంటే అర్థం ఏంటి అని అంటే గ్రామంలో ఉన్నటువంటి యొక్క శివాలయం అనేటువంటిది గ్రామానికి తప్పనిసరిగా ఉండాలి, చేసుకోవాలి. వివాహ కార్యక్రమం చేసుకున్న తర్వాత ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ కనుక సంతాన ప్రదర్శనలో కనుక జరిగినట్లయితే అప్పుడు తల్లిదండ్రుల రుణం పోతుంది. అందుకని జీవితంలో వివాహం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అని చెప్తారు. అదేవిధంగా పుట్టినటువంటి యొక్క పిల్లలకు ఏ వంశంలో పుట్టారో, ఏ పొలంలో పుట్టారో, ఏ సంపదలో వాళ్ళు చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క ఆ ట్రెడిషన్ అంటే ఆ యొక్క ధర్మపరమైనటువంటి యొక్క అంశాలని గురువు ద్వారా బోధించాలి. ఆ విధంగా కనుక బోధించినట్లయితే విశేషమైనటువంటి యొక్క పుణ్య కార్యక్రమాల కోసం ఎదురు కావాలి. అదేవిధంగా కూడా అబ్బాయికి జన్మనివ్వకపోయినా పర్వాలేదు కానీ ఆడపిల్లలకు జన్మనివ్వనటువంటి యొక్క జన్మ వృధా అని చెప్తుంది ధర్మశాస్త్రం. ఎందుకంటే పొరుగు ఉపయోగపడతారంటే నచ్చుకున్నాస్తి మనం ఏడు రోజుల పొరుగు ఉపయోగపడుతున్నారు. అమ్మాయిని కానీ ఆ అమ్మాయిని యొక్క వివాహ కార్యక్రమాలు చేసి కన్యాదాన కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో 21 తరాలు ఉద్ధరింపబడేటువంటి యొక్క భాగ్యం కేవలం స్త్రీ వల్ల మాత్రమే వస్తుంది అని మగవాళ్ళకు జన్మ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఆడపిల్లలకు జన్మ ఇవ్వటువంటి యొక్క జన్మ 21 రోజులు మనం కనుక జీవిస్తే ఆ జీవితం పరిపూర్ణమైనటువంటి యొక్క జీవితం అంటారు. అదేంటంటే అన్ని సంవత్సరాలు ఎందుకు జీవించాలి లేదా ఆ తర్వాత జీవిస్తే నా తప్పు అంటే ఎన్ని సంవత్సరాలు జీవించినా ఎవరైతే 84 సంవత్సరాల 6 నెలల 28 రోజులు జీవించడం పరమాత్మ ఏంటి అంటే 1000 చంద్రుల్ని 1000 పౌరుల్ని Bang.